ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతునని ప్రభువు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం మోస్తున్నటువంటి భారాన్ని ప్రభు చూసి చెలించిపోయి ఎలాగైనా సరే వీళ్ళకి నెమ్మది ఇవ్వాలి, సంతోషం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభు ఆలోచించి చక్కని మాటల ద్వారాగా ఆయన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. సమజనులారా అని చెప్పేసి అందరినీ ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని, నిజంగా లోకంలో సంతోషము సమాధానము లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువుని ఆశ్రయిస్తామో, ప్రభు కొరకు కనిపెట్టుకుంటామో, ఆయన మీద ఆధారపడతామో తప్పకుండా మన ప్రాణమునకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఈరోజు చాలామంది మరి ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎంతో కష్టపడుతూ టెన్షన్ పడుతూ మరి అనేక విధమైన నానా విధములుగా బాధపడుతున్నారు. కాబట్టి నిజంగా ప్రభు దగ్గరకు వస్తే, ప్రభును ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మనకి నెమ్మది కలగజేస్తాడు, ఆరోగ్యం కలగజేస్తాడు, ప్రాణానికి నెమ్మది ఉంటుంది.